పహల్గాంలో జరిగినటువంటి పర్యాటకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే ఇంతకుముందు కూడా మన మీద దాడి చేయడం జరిగింది పాకిస్తాన్ ప్రోత్సాహంతో. ముంబైలో కానివ్వండి, అలాగే ఇంతకుముందు పుల్వామాలో కానివ్వండి, ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటూ మన భారతదేశం యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారు. కానీ ఒక్కసారి మన భారతదేశం కానీ కన్నెర్ర చేస్తే అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. భారతదేశం ఒక్కసారి కన్నెర్ర చేస్తేనే ప్రపంచ పటాన్ని నుంచి పాకిస్తాన్ దూరంగా వెళ్ళిపోతుంది. కానీ అలాంటిది ఎంతో సహనంతో, మానవతా దృక్పథంతో అనేక సహాయ సహకారాలు మనం చేస్తున్నా సరే, సింధు జలాలు కానివ్వండి, వారికి సింధు జలాలు లేకపోతే నీరు లేవు. కరాచీ కానీ, లాహోర్ కానీ ఈరోజు తాగునీరు అందించే జీవనది సింధు. అలాంటి సింధు జలాలను తాగుతూ మన భారతదేశం నుంచి ప్రవహిస్తున్నటువంటి మన మోక్క చేతి కిందటువంటి నీరును తాగుతూ కూడా మనకి అన్యాయం చేస్తున్నారు. అంటే వాళ్ళు తల్లి పాలు తాగి రొమ్ము కొడుతున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఈరోజు ఏం చేసినా పాపం లేదు. అలాంటి వారిని మన ప్రభుత్వం ఎటువంటి క్షమాభిక్ష లేకుండా వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మేమందరం కట్టుబడి వారికి సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారందరికీ కూడా వారి ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళకి ఈరోజు నివాళులు అర్పిస్తూ, అలాగే వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి మేమందరం ఐక్యతతో ఉన్నామని, మనందరం ఐక్యతను చాటుకుంటూ, అలాగే భారతదేశం మనందరికీ ఉన్నటువంటి దేశభక్తిని మనం చాటుకుంటూ, దేశం కోసం ఏదైనా చేయాలనుకునే మన సైనికులు ఎంతో ఉత్సాహంతో కథన రంగంలో ఈరోజు కదులుతున్నారు. వారందరికీ కూడా మేమందరం మీరు ఏం చేసినా సరే మేము వెనకంలో ఉన్నాం అనే ధైర్యాన్ని ఇవ్వడం కోసం మేము ఈరోజు ఇక్కడ మానవహారం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి యువతకి, బాలికలు అందరికీ కూడా మన ఐక్యతను చాటుకునే ఈ కార్యక్రమం వారందరినీ కూడా ధైర్యం నింపి, ఈరోజు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా సరే మేమందరం ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.